ఒకే ఉద్యోగి కానీ జీతాలు మాత్రం రెండు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, డూప్లికేట్ డాక్టర్తో వైద్యం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సర్కార్ వారి ఉద్యోగుల చిత్రాలు అన్నీ ఇన్ని కావు. అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నారు కొంతమంది ఉద్యోగులు. ఇంతకీ వీళ్ళు ఎలా దొరికారు? వాళ్ళపై ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్తో 2 జీతాలు తీసుకున్న ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మంది ఉద్యోగులు 2 శాఖల్లో జీతాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఉద్యోగుల ఆధార్ ధృవీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్పై ప్రత్యేక విచారణ చేయాలని స్పష్టం చేసింది. అక్రమంగా జీతాలు తీసుకున్న వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలిచ్చింది. అన్ని శాఖలు తక్షణమే విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని అన్ని విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డులో ఫేక్ సర్టిఫికెట్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 37 మంది ఫేక్ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగులుగా విధుల్లో చేరారు. వారందరికీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదేశించింది. వివరణ తర్వాత చర్యలు తీసుకుంటామంటోంది సర్కార్. ఇక జోగిపేట ఏరియా ఆసుపత్రిలో బయటపడ్డ ఓ డాక్టర్ బాగోతం అందరూ షాక్కు గురయ్యేలా చేసింది. తన స్థానంలో ప్రైవేటు వైద్యుడితో ఉద్యోగం చేయించాడు ప్రభుత్వ డాక్టర్ రమేష్. డిప్యూటీ సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రమేష్ డ్యూటీకి డుమ్మా కొడుతూ తన స్థానంలో ప్రైవేట్ డెంటల్ డాక్టర్ రవి ఆసుపత్రిలో డ్యూటీ చేశారు. వైద్యారోగ్య శాఖ విచారణలో ఈ వ్యవహారం బయటపడటంతో మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి అవకతవకలు బయటపడటం సంచలనంగా మారింది.